మీతో ఎవడో చేశాను, ఎవడిలో మదర్ క్యారెక్టర్. నేను ఆ మదర్ని అనే ఒక ఫీలింగ్ నాకు ఎంత కలిగిందో దీంట్లో అదే మన ఇద్దరం ఆ అమ్మమ్మను మనోడు దానికన్నా ఎక్కువ ఫీల్ అయ్యాను. అండ్ అమేజింగ్ ఇట్ ఈస్ హౌ యూ గెట్ రెడీ, హౌ యూ టచ్ ద చీక్స్ ఆఫ్ దట్ క్యారెక్టర్. ఇట్ జస్ట్ మేక్స్ మీ ఫీల్ లైక్ నిజంగా నేను ఆయన మనోడ్లా ఆ ఫీలింగ్ వచ్చిందమ్మా. మనోడుని తెలిసే సీన్ ఒకటి ఉంది కదా బిఫోర్, అంటే మన ఇద్దరు సీన్ ముందు ఆ సీన్ కూడా చాలా మంది అంటే డిఫరెంట్ జనరేషన్స్, యంగ్స్టర్స్, పెద్దవాళ్ళు, ఫ్యామిలీ మెంబర్, లేడీస్ అందరూ చూస్తున్నారు కాబట్టి అందరికి అసలు ఆ సీన్ కూడా చాలా మంది యంగ్స్టర్స్ బాగా నచ్చింది. ఆ సీన్ అలా చూస్తూ బిగినింగ్ మనోడు అని ఐ కమ్ అండ్ హోల్డ్ యూ, దే రియల్లీ లైక్ ద నొప్పి నాకు అలవాటైపోయిందయ్యా. నేనుండగా మీకు నొప్పి తెలియదు. డైరెక్టర్ గారు, ఏం డైరెక్టర్ గారు ఇలా అందరినీ అంటే మొన్న ఎక్కడో మాట్లాడుతూ చెప్పారు, చాలా సంవత్సరాల తర్వాత ఒక తెలుగు సినిమాలో నలుగురు మగాళ్ళు, తాత, రెండో కొడుకు, మనోడు, ఫోన్లో ఇంకో కొడుకు, నలుగురు మగాళ్ళు, చిన్న సీన్. నేను బాబు ఎలా ఉన్నావు నాకు తెలీదు, మంచి కొడుకుని కన్నా గొప్ప కొడుకుని కొన్నావు, కొడుకులు సమర్థులైతే దానికన్నా ఇంకేముంది, ఆ అదృష్టం ఎవరికి లేదని చెప్పి నలుగురు మగాళ్ళు కన్నీళ్ళు పెట్టుకుంటే టోటల్ తెలుగు ఆడియన్స్ కన్నీళ్ళు పెట్టుకునే చేశారు. ఆడవాళ్ళు కన్నీళ్ళు పెట్టుకుంటే మనం అనిపించాలి, బట్ చూస్తే 4 men crying and it just gets into the soul and heart of people. ఏం సార్ ఇలా చేసేసారు మీరు? నేను అదే చెప్తున్నా కదా, కరెక్ట్గా ఆర్టిస్టులు అందరూ కనెక్ట్ అవ్వడం, ఆ మూమెంట్ని అర్థం చేసుకోవటం, చేసేంత వరకు మనకు ఎవరికి కూడా అది ఏంటని తెలియకపోవటం. సో ఆల్ ఆఫ్ అస్ ఆర్ డిస్కవరింగ్ దట్. నా వరకు సీన్ రాస్తున్నప్పుడు ఇట్స్ ఎ సీన్ బిట్వీన్ గ్రాండ్ ఫాదర్ అండ్ గ్రాండ్ సన్. తాత మనవాళ్ళు తండ్రితో మాట్లాడే తాత మనవాడితో తండ్రి మాట్లాడుతున్నప్పుడు బలవంతంగా తాత ఫోన్ లాగేసుకున్నాడు. మాట్లాడుతుంటే డిఎన్ఏ కనెక్ట్ అవుతుంది తాతకి. దాని మీద సడన్గా చోక్ అయ్యి ఎమోషనల్ అవుతున్నాడు. ఏంటి బాబు నేను ఎంత ఎమోషనల్ అయిపోతున్నానని ఆడిగాడే అనుకుంటూ ఫోన్ ఇచ్చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఎప్పుడైతే సీన్ జరుగుతుందో ఎవ్రీబడి కనెక్టెడ్. టక్మంటే శ్రీకాంత్ వస్తే అటు నుంచి రారా తన్ను కూడా ఇంక్లూడ్ చేసి అక్కడ రెహమాన్ని ఒక కారు సీట్లో కూర్చోబెట్టాం బెల్ట్ వేసి. సో ఈ కెనాట్ మూవ్ ఎనీవేర్ ఎక్సెప్ట్ ఐస్ తోటి తప్ప. రెహమాన్ కూడా నాకు 2-3 చోట్ల సినిమా షూటింగ్ చేస్తున్నప్పుడు ఏంటి ఇతను అని అనుకునేవాడు, నాకు కనెక్ట్ అయ్యేది కాదు. కానీ ఎడిట్ రూమ్లోకి రాగానే ఎగ్జాక్ట్ షార్ట్ స్టార్ట్ కట్ చేస్తుంటే ఎంత ఎఫెక్టివ్గా ఉంది. నువ్వు అనేంత వరకు నేను రియలైజ్ అవ్వలేదు 4 men crying అని. అవును, నేను మళ్ళీ దాని గురించి మాట్లాడుతూ ఇప్పుడు రిలైజ్ అయింది. 4 men crying అసలు ఎంత నిజాయితీ ఉంటే ఎంత ఇంపాక్ట్ ఉంటుంది. 4 మొక్కలు ఒక సీన్ అది, బట్ నలుగురు ఏడుస్తుంటే ఆడియన్స్ ఆర్ క్రైంగ్. అంటే దే ఆర్ రియలైజింగ్ ద సెపరేషన్. బంధాలు కలిసి ఉన్నారు కదా వీళ్ళందరూ ఉంటే బాగుంటుంది కదా. ప్రతి ఒక్కరికి కూడా ఆ బాధ ఉంది. ఎవరు కలుపుతారు వీళ్ళని, ఎలా కలిసిపోతారు వీళ్ళు? దట్స్ మైండ్ బ్లోయింగ్ పాసిబిలిటీ ఆన్ స్క్రీన్. అది చాలా మంది నిన్న కూడా ఎవరో నాకు చెప్పారు, ఈ 4 men crying అని చెప్పినప్పుడు లాట్ ఆఫ్ మెన్ దే రియల్లీ అంటే మగాళ్ళు థియేటర్లో అసలు అందరూ ఏడిపోయినండి థియేటర్. Big house, Nanama, Tataya, so many people. ఇలాంటివన్నీ నువ్వు తింటావా? అదేంటండి ఎందుకున్నావు? మీరు ఫారిన్ కదా.
జయసుధ్ గారు, నాకు ఒక క్వశ్చన్ మీకు. మీరు చాలా సినిమాలో హండ్రెడ్స్ ఆఫ్ ఫిల్మ్స్ హీరోయిన్స్గా చేశారు, చాలా లాంగ్వేజెస్లో కూడా చేశారు. ఇప్పుడు గ్రాడ్యుయేట్ అయ్యి మదర్ క్యారెక్టర్స్ చేస్తున్నారు. ఇప్పుడు ఆ యంగ్స్టర్స్ మీద ఉండే రొమాంటిక్ సీన్స్ని, లవ్ సీన్స్ని, సాంగ్స్ కానీ చూస్తున్నప్పుడు మీ రియాక్షన్ ఎలా ఉంటుంది? అంటే వాట్ యూ ఫీల్? అంటే యంగర్ ఇప్పుడున్న జనరేషన్ మీద లవ్ సాంగ్ అంటే మా లవ్ సాంగ్స్ కి ఇప్పుడున్న ఇప్పుడు కొంత డిఫరెన్స్ మీ రొమాంటిక్ సీన్స్ అంటే ఐ లైక్ ఇప్పుడున్న లవ్ సాంగ్స్ ఆర్ బెటర్ దెన్ అప్పుడు అండి. అవునా? కారణం ఏంటంటే అప్పుడు మేము అంతా డ్రిల్ చేసేవాళ్ళం. మా మా ఇది వచ్చే జనరేషన్ వచ్చేసరికి అన్ని సినిమాల్లో ఇట్లా ఇలా పడేస్తా ఉంటారు, ఇది తప్ప వేరే మూమెంట్ ఉండేది కాదు. మేబీ అంటే మా జనరేషన్ ముందు వాణిశ్రీ గారు వాళ్ళ టైంలో కొంచెం పర్వాలేదు, కానీ మేము వచ్చేసరికి అసలు తొక్కుడే అనమాట. అందుకని అదే ఇప్పుడు అంత మరి అంటే డాన్స్ ఉండాలి అన్న సాంగ్సే ఎక్కువ డాన్స్ ఉంటుంది. అదర్వైజ్ ఐ థింక్ ఇట్స్ మచ్ బెటర్. నాకేమో మీ పీరియడ్ లో ఒక శృంగారంగా, ఒక అందంగా, ఒక సౌందర్యంగా చూస్తున్న రోజులు వేరు. ఇప్పుడేమో నాకు అలా అనిపించట్లేదు. అంటే ఇప్పుడు అంటే ముందు హీరోయిన్స్ వచ్చి ఆ ఫేస్ చాలా సంథింగ్ వాస్ నైస్ అబౌట్ మోస్ట్ ఆఫ్ ది హీరోయిన్స్ అప్పుడు ఉన్నప్పుడు. బట్ ఇప్పుడు అది లేదు కాబట్టి జనరేషన్ మారిపోయింది అండ్ ఎవ్రీథింగ్ ఇస్ చేంజింగ్. విలువలు మారిపోకూడదుగా, అందం మారిపోకూడదుగా. ఏమో 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 ఎందుకు వచ్చిందని మాట్లాడలేదు. اسحبها مني اسحبها مني. ايوه اوكي. గోవిందుడు అందరి వాడేలే. చరణ్కో, ప్రకాష్కో, జయసుధాకో గారికో, లేదా మన శ్రీకాంత్కో, బండ్ల గణేష్కో, వంశీ, హౌ ఇస్ ఇట్ హిట్టింగ్ దట్ ఫిల్మ్? ఇన్ ద సెన్స్ ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ అగ్రెషన్. సడన్ గా చాలా డిస్టర్బ్ అయిపోయారు టీజర్ రిలీజ్ చేశారు. అండ్ బట్ ఒక్క విషయం మాత్రం హ్యాట్స్ ఆఫ్, జయాలు అపజయాలు అందరికీ ఉంటాయి, బట్ యూ కేమ్ ఆన్ యువర్ టర్మ్స్. How did that happen? How do you feel now? No, the main reason for that, నా మొండితనము, పంతం, లేకపోతే పట్టుదల, లేకపోతే గుడ్డి నమ్మకం, ఏమైనా సరే ఒప్పుకోవడం అనే దానికంటే కూడా దానికి మెయిన్ రీజన్ చరణ్, అన్నయ్య. నేను లాస్ట్ అండ్ ఫైనల్ అనుకుని ఒక రాయేసింది, ఇది ట్రై చేద్దాం, అవుతుందా అవదా చూద్దాం, ఎగ్జాక్ట్ దీన్ని బట్టి తెలిసిపోతుంది. ఆ 20 minutes చరణ్ తోటి ఇదే స్టూడియోలో స్పెండ్ చేసిన టైము, తను రియాక్ట్ అయిన విధానం, అప్పుడు ఫస్ట్ టైం నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. స్టిల్ దాన్ని అతను తీసుకున్న విధానం, ఇమ్మీడియట్గా అన్నయ్య దగ్గర పెట్టిన టైము. అన్నయ్య రాగానే నువ్వేదో చరణ్కి చెప్పావు, నిజంగా అన్నరా ఆ రోజు నువ్వు ఏం చెప్పావో తెలియదు, వాడు ఏం విన్నాడో తెలియదు, మనం సినిమా చేస్తాం ఇప్పుడు అది చెప్పాను. సో అది దట్ గేవ్ మీ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్, దట్ గేవ్ మీ అష్యూరెన్స్ దట్ ఓకే ఐ కెన్ స్టిల్ ఫైట్ దిస్ బ్యాటిల్ అని. ఆ తర్వాత ఎప్పుడైతే కథ నరేట్ చేశానో, మోర్ దెన్ ఎనీథింగ్, చరణ్స్ విల్లింగ్నెస్ టు కమ్ అవుట్ ఆఫ్ హిస్ షెల్, కంఫర్టబుల్ జోనర్.
అండ్ ట్రై సంథింగ్ న్యూ. ప్లస్ చిరంజీవి గారు ఈ జానర్లో చాలా సినిమాలు చేశారు కూడా, ఆయన గేజ్ చేయగలుగుతున్నాడు సినిమాని. బట్ చరణ్ ఇంకా వెళ్ళగలిగే మెచ్యూరిటీ కానీ ఏజ్ కానీ ఆ బ్యాలెన్స్ కానీ లేవని నేను అనుకున్నాను. కానీ చరణ్ నువ్వు ఎందాక అన్నట్టు 8వ సినిమా కాదు, 158వ సినిమా. వెనకాల అన్నయ్య 149 సినిమాలు ఉన్నాయి. అక్కడి నుంచి పట్టుకుని ఎంత మెటిక్యులస్గా ఆలోచిస్తాడో సీన్ చెప్తున్నప్పుడు, ఎంత బ్యాలెన్స్ ఆఫ్ మైండ్తో ఆలోచి. లేకపోతే ఈ రేంజ్ హీరోకి నీలి రంగు చీర లాంటిది ప్రకాష్ మీద జేసన్ మీద షూట్ చేస్తున్నాం అనగానే ఇమ్మీడియట్గా ఒక అప్రెన్షను, లేదా నేను ఊరిని నుంచోవాలన్నాను. అది పక్కనున్న కొంతమంది టెక్నీషియన్స్, కొంతమంది ప్రొడక్షన్ సైడ్ కూడా ట్రై చేశారు. ఏం చేయట్లేదు బాబు, ఏం చేయట్లేదు. నాకేమో కథ ప్రకారం వెళ్ళిపోతున్నాం, లాస్ట్ మినిట్ వరకు తట్టలేదు. అవును చరణ్కి చెప్పాలా మనం, తను నువ్వు చేయట్లేదు అది. బట్ చాలా కామ్గా మంచి డ్రెస్ వేసుకుని వచ్చేసాడు, అక్కడ నుంచున్నాడు, కనెక్ట్ అయిపోతున్నాడు, వెళ్తున్నాడు. నేను మొన్నే అడిగాను, నిజంగా నీకేమో ఎప్పుడు అనిపించలేదు. సో అంత విల్లింగ్నెస్ ఉంది తనకి ఉంది కాబట్టి. మొన్న అడిగినప్పుడు నేను ఫస్ట్ టైం రియలైజ్ అయ్యాను, అలా ఫీల్ అవ్వాలా నేను, అదేంటి అది నాకు కాజల్ పడాలి కదా లిరిక్స్ తెలియడం కోసమే కదా సాంగ్. జనరల్ గా ఒక్క షాట్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఇలా ఉంటే బాగుంటుంది అంత. బట్ సాంగ్ అనేది ఇప్పుడు ఒక ఐటమ్ కదరా మనకి, మంచి సాంగ్ సాంగ్ అనేది బ్యూటిఫుల్ సాంగ్ మనకు ఉంటే బాగుంటుంది అయిపోతుందేమో. తనకు గొప్పతనం అంటే నాట్ బికాస్ నాట్ ప్రేజింగ్ యూ, అంటే ప్రేజ్ చేయాల్సిందే, వాస్తవాలు మాట్లాడేటప్పుడు ఉన్నట్టు చెప్పాలి. కాబట్టి ఆడియో ఫంక్షన్ లో కూడా తను వేరే సాంగ్స్ గురించి చెప్పలే. ఐ డిడ్ నాట్ కమ్ లేటర్ ఆన్, నేను టీవీలో చూసాను నీలి రంగు గురించే. అండ్ మీరు చెప్పిందే, నేను మన సినిమా షూటింగ్ అయిన తర్వాత ఎంత మందికి చెప్పాను, తన హీరో అయినా కూడా ఎక్కడ అసలు డైరెక్టర్ యాక్టర్ టోటల్ అలాంటి గుడ్ హార్ట్స్ అన్ని కలిసినాయి కాబట్టి. నీలి రంగు చీరలోన సందమామ నీవే జాణ ఎట్ట నిన్ను అందుకు